హై ఫ్రెండ్స్, మార్వెల్స్ ఈ మధ్య అన్ని అట్టప్లప్ సినిమాలు తీసి బ్యాడ్ టాక్ తెచ్చుకొని రిఫ్రెష్ అయి రీబూట్ అయి 2005లో తీసిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ సినిమాని ది ఫ్యాంటాస్టిక్ ఫోర్ ఫస్ట్ స్టెప్స్ పేరుతో కొత్తగా రిలీజ్ చేస్తుంది జూలై 25న. తెలుగు డబ్బింగ్లో కూడా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. రీడ్ రిచర్డ్స్, సూ స్టార్మ్ ఇద్దరు భార్యాభర్తలు. సూ తమ్ముడు జానీ స్టార్మ్, బెన్ గ్రిమ్ ఈ నలుగురు ఆస్ట్రోనాట్స్ అంటే వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్ళి పరిశోధన చేసేవాళ్ళు. అనుకోకుండా ఓ ప్రమాదంలో కాస్మిక్ రేస్ తగిలి డిఎన్ఏలో మార్పులు జరిగి వాళ్ళకు కొన్ని శక్తులు వస్తాయి. రీడ్ రిచర్డ్స్ సాగుతూ ఉంటాడు. సూ స్టార్మ్ మాయమైపోయే ఇన్విజిబుల్ విమెన్. బెన్ గ్రిమ్ రాతి మనిషిలా మారిపోతాడు, అతన్ని ది థింగ్ అని పిలుస్తూ ఉంటారు. జానీ స్టార్మ్ హ్యూమన్ టార్చ్ గా మారిపోతాడు, అంటే మంటలు వెదజల్లుతూ గాల్లో ఎగురుతూ ఉంటాడు. ఈ నలుగురికి ఉన్న శక్తుల ద్వారా భూమిని కాపాడుతూ ఉంటారు. అయితే అక్కడికి సిల్వర్ సర్ఫర్ అనే అమ్మాయి వచ్చి, సిల్వర్ ఉమెన్ అనమాట, గెలాక్టస్ అనే ఒక మాస్టర్ వస్తున్నాడని, వాడు భూమిని కూడా ఆక్రమించుకుంటాడని, వాడి నుంచి ఎవరు మిమ్మల్ని కాపాడలేరని హెచ్చరిస్తుంది. ఆ గెలాక్టస్ ఎవడు, వాడి నుంచి భూమిని కాపాడడం కోసం ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ నలుగురు ఏం చేశారు అన్నదే కథ. 2005లో రిలీజ్ అయిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ చాలా అద్భుతంగా ఉండి అందరిని ఆకట్టుకుంది. 2025లో రిలీజ్ అయిన ఫ్యాంటాస్టిక్ ఫోర్ని పూర్తిగా కలరింగ్తో సహా మొత్తం మార్చేసి ఒక అందమైన డ్రెస్ కోడ్ పెట్టి క్లాసిక్ లుక్ ఇచ్చి గాల్లో ఎగిరే కార్లు, స్పేస్ షిప్లు, అద్భుతమైన రోబోట్ని కూడా పెట్టి కిర్బీని చాలా ఇంట్రెస్టింగ్గా అద్భుతంగా తీశారు ఈ సినిమాని. చిన్నపిల్లల నుంచి ఫ్యామిలీలో ముసలి వాళ్ళ వరకు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమాని, అంత బాగుంది. విజువల్ ఎఫెక్ట్స్ కానీ తెలుగు డబ్బింగ్లో కొన్ని డైలాగ్స్ కూడా అలరిస్తాయి. తమకు పుట్టబోయే బిడ్డ మారిపోయిన తమ డిఎన్ఏల వల్ల ఎలా పుడుతుందో అని భయపడుతూనే దానికి ఏదైనా శక్తి వస్తుందా, అది ఎలా ఉంటుంది అంటూ భయపడే కపుల్గా పెడ్రో పాస్కల్, వెనెస్సా కిర్బీ అద్భుతంగా చేశారు ఆ రెండు పాత్రల్ని. అలాగే ది థింగ్, హ్యూమన్ టార్చ్ వాళ్ళిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సిల్వర్ సర్ఫర్, విలన్ గెలాక్టస్ వీళ్ళ పాత్రలు కూడా అద్భుతంగా డిజైన్ చేశారు. గ్రాఫిక్స్ అయితే టాప్ అని చెప్పొచ్చు. కలర్ కరెక్షన్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫ్యాంటాస్టిక్గా సాగింది. సినిమా టైటిల్కి తగ్గట్టు 1960లో వచ్చే లుక్ని అద్భుతంగా తీసుకొచ్చారు తెర మీద. ఆర్ట్ డైరెక్షన్ అయితే వావ్ అనిపిస్తుంది, ఎక్కడ బోర్ కొట్టదు ఈ సినిమా. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్. 3Dలో లార్జ్ స్క్రీన్లో ఈ సినిమాను చూస్తే మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేయగలరు. ఎడిటింగ్ చాలా బాగుంది, సౌండ్ మిక్సింగ్, సౌండ్ డిజైనింగ్ టాప్ అని చెప్పొచ్చు. ప్రధాన పాత్రలైన 4 పాత్రలు ప్రేక్షకుల మధ్యలో నిలిచిపోతాయి. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఈ ఫ్యాంటాస్టిక్ ఫోర్ నలుగురు మధ్య వచ్చే హ్యూమన్ బాండింగ్, వాళ్ళ మధ్య బంధాన్ని తెర మీద చక్కగా ఆవిష్కరిస్తారు. వాళ్ళ మధ్య వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు కూడా మనల్ని ఆకట్టుకుంటాయి. ఎక్కడైతే ప్రేక్షకుడు ఎమోషనల్గా కొన్ని క్యారెక్టర్లకు కనెక్ట్ అవుతాడో అప్పుడే సినిమా హిట్ అవుతుంది. ఈ సినిమాలో కూడా అదే మ్యాజిక్ జరిగింది. దర్శకుడు అనవసరమైన సీన్లు, అనవసరమైన డిస్కషన్లు పాత్రలతో పెట్టించకుండా చక్కగా సినిమాని ముగించాడు. చూసిన ప్రతి ఒక్కడు బయటకు వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిన సినిమాని అన్న ఫీలింగ్తో బయటకు వస్తారు. PCX లాంటి లార్జ్ స్క్రీన్లో ఈ సినిమాని చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?